మన గోదావరి నది వరద జలాలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించేందుకు ఏపీ సర్కార్ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కట్టి మన నీళ్లను అక్రమంగా దోచుకెళ్లాలని చూస్తుంది. మన ప్రాజెక్టులను ఎండబెట్టి మన రైతుల నోళ్లు కొట్టి తమ రాయలసీమను సస్యశ్యామలం చేసుకోవాలని స్కెచ్ వేసింది. కేంద్రంలో మోడీతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేయాలని చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అడ్డం పెట్టుకుని బనకచెర్ల ప్రాజెక్టు కట్టేందుకు చకచక అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇది తప్పు అని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అడ్డుపడుతుంటే నాడు సీఎం హోదాలో కేసీఆర్ మాటలను ఏపీ ఇప్పుడు ముందటేస్తోంది. ఈ బనకచెర్ల బండారాన్ని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల బట్టబయలు చేశారు. అఖిలపక్ష ఎంపీల మీటింగ్ పెట్టి కేసీఆర్ చేసిన పాపాల చిట్టా విప్పారు. నదీ జలాల విషయంలో కేసీఆర్ చేసిన పాపంలో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టుకు పునాది పడిందని రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. కాంట్రాక్టర్స్ ఇచ్చే కమిషన్స్ కోసం కక్కుర్తిపడే ఈ ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ నాడు ఒప్పుకున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గోదావరి, కృష్ణానది జలాలకు సంబంధించి 2016 ఫిబ్రవరి 21న ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో నాటి జలశక్తి మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సాగునీటి మంత్రి దేవినేని ఉమా, నాటి తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారని ఆ సమావేశం మినిట్స్ కు సంబంధించి 8 పేజీల్లోని 6వ పేజీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు. గోదావరి నుంచి ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా బేసిన్ మీద నిర్మించాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీలు అవసరం. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కు గోదావరి జలాలు తరలించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని నాడు సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన విషయాన్ని ఎండగట్టారు. ఆ తర్వాత జగన్ తో దోస్తీ కట్టి రోజా ఇంట్లో చేపల పులుసు తిని తెలంగాణ నీళ్లను వాడుకోవచ్చంటూ ఏపీకి ఉచిత సలహాలు ఇచ్చిన కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు తీరని అన్యాయం, తీరని ద్రోహం జరిగితే ఆ విషయంలో శిక్షించి ఉరి తీయాల్సింది కేసీఆర్, హరీష్ రావులేనంటూ ధ్వజమెత్తారు. వారు ఏనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదని, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి కుట్రలు చేశారంటూ మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో సర్వ పాపాలు చేసి పాపాల భైరవులుగా మారి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారంటూ దుయ్యబట్టారు. వారే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదంటూ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉన్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన అసత్య ప్రచారాలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావుకు వయసు మీద పడిందని, ఆయన ఇంకా చిన్నపిల్లవాడు కాదని ఇకనైనా చిల్లర పనులు మానుకోవాలంటూ హితో పలికారు. ప్రాజెక్టు విషయంలో అన్ని అంశాలను తాము బహిర్గతం చేసిన నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు తన తలకాయ ఎక్కడ పెట్టుకుంటారంటూ నిలదీశారు. కాళేశ్వరంలోని ఒక్క పిల్లర్ కూలితే ప్రాజెక్టు మొత్తం నాశనమైనట్లేరా అని హరీష్ రావు గతంలో అన్న మాటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గట్టిగా ఇచ్చారు. మేడిగడ్డను కాళేశ్వరం గుండెకాయ అని బీఆర్ఎస్ పదే చెప్పుకున్నది నిజం కాదా? మరి గుండె ఖరాబ్ అయితే మనిషి బతుకుతారా అనేది హరీష్ రావే తేల్చుకోవాలి కదా అంటూ నిలదీశారు. ఇంకా చిన్నపిల్లాళ్లా కాకుండా కాస్త మెచ్యూర్డ్ గా మాట్లాడాలంటూ హరీష్ కు చురకలంటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. బనకచెర్లపై ఈ రోజు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా ఆయన వెళ్లి కొట్లాడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కేంద్రంలో పరపతి ఉందని ప్రాజెక్టు కడతామంటే తామెంత మాత్రం ఒప్పుకోబోమని, దీన్ని ఆపేందుకు మరి ఎందాకైనా పోరాడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు.